ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అభివృద్ధి చెందుతున్న నగరాలతో పాటు అంటే మహిళలు కూడా అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ కూడా ముందుకొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖ జిల్లాలో మనం చూసుకున్నట్టయితే ఫెమ్మి రైడ్స్ అనే ఒక సంస్థని స్థాపించడంతో పాటు దీంట్లోని అటు ఆటోలకి, కార్లకి, బైకులకు కూడా మహిళలకి శిక్షణ ఇస్తూ కూడా 10 మందికి ప్రోత్సాహ ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. ఇక్కడ మన ఫెమ్మి రైట్స్ ఎండి మేడం రాధికా గురం అంతా ఉన్నారు. ఈ రోజు ఆటోలు ప్రారంభించడం గల కారణం ఏంటంటే కూడా అసలు మేడం ఎప్పుడు ఈ సంస్థను స్థాపించారు, ఎందుకు మహిళల కోసమే కేవలం స్థాపించిన అంశం కూడా మేడం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ రోజు ఫెమ్మి రైట్స్ అని స్థాపించారు. ఈ రోజు అసలు ఈ సంస్థ స్థాపించడం గల ముఖ్య కారణం ఏంటి మేడం? ఉమెన్ సెక్యూరిటీ అండి. ఉమెన్ సెక్యూరిటీ అంటే కాలం ఎంత అభివృద్ధి చెందుతున్నా కూడా ఉమెన్ కి కొంచెం సెక్యూరిటీగా ఉంటే బాగుంటుంది. గుండె ధైర్యంతో నెట్టుకెళ్లే వాళ్ళు ఎక్కడైనా నెట్టుకెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఎవరికైతే ఉమెన్ ఉంటే బాగుండు, ఆడవాళ్ళు ఉంటే బాగుండు అన్న వాళ్ళకి మాత్రం ఈ ఛానల్ ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రధానంగా 2 ఎయిమ్స్ అండి. ఒకటి ఉమెన్ ఎంపవర్మెంట్, రెండోది ఉమెన్ సెక్యూరిటీ. సో మహిళా డ్రైవర్లు మహిళల కోసం మాత్రమే రిస్ట్రిక్ట్ అయ్యి ఉన్నాం మేము. అంటే కేవలం మహిళలే బుక్ చేసుకోవాలి, మహిళలు మాత్రమే ఈ వెహికల్స్ లో ప్రయాణం చేయాలి. మాకు కార్లు, ఆటోలు, స్కూటీలు కూడా ఉన్నాయి. అతి త్వరలో యాప్ కూడా లాంచ్ చేయబోతున్నాము. సో డ్రైవింగ్ స్కూల్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా 2023లోనే కంపెనీ ఇన్కార్పొరేట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ మహిళా డ్రైవర్లు లేరు. సో అప్పుడే మాకు అర్థమైంది, మనం ఫస్ట్ డ్రైవర్లను తయారు చేయాలని అర్థమైంది. సో ఈ సంవత్సరం ఇప్పటికి 30 మంది డ్రైవర్లు మేము తయారు చేసాం. మీరు చూస్తున్న వాళ్ళు ఒక 2-3 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మా దగ్గర శిక్షణ పొంది లైసెన్స్ పొందిన వాళ్ళే. ట్రైనింగ్ మేము ఇచ్చి లైసెన్సులు వచ్చేలాగా చేసి, అంటే వాళ్ళు లైసెన్స్ మా ట్రైనింగ్తో లైసెన్స్ వాళ్ళు పొంది ఆ తర్వాత లైసెన్స్తో పాటు ఉద్యోగం కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఛాలెంజింగ్, సిబిల్ స్కోర్ సరిపోక, లేదు ఒక వెహికల్ కొనాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇవన్నీ కూడా ముందే అంత నమ్మకం ఉండదు. సో ఆ సపోర్ట్ కూడా కంపెనీ చేస్తూ, వెహికల్స్ కూడా కంపెనీ నుంచే మేము ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి, అయితే వాళ్ళు రెంటల్కి తీసుకోవచ్చు ఆటోలు, ముఖ్యంగా ఆటోల్లో, లేదంటే మాకు శాలరీ బేస్లో కూడా పనిచేయచ్చు. ఎంతమంది మేడం మీ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తున్నారు మొత్తం? అసలు వీళ్ళకి ట్రైనింగ్ అంతా మీరే ఇచ్చారా? వచ్చినప్పుడు వీళ్ళు ఎలా ఉండేవారు మేడం? ఎన్ని రోజులు పట్టింది ఒక వాళ్ళకి అట్లా? వాళ్ళనే అడగచ్చు, మీ పక్కనే ఉంది అమ్మాయి. అసలు అంటే వీళ్ళందరూ కూడా మహిళలు కారు డ్రైవింగ్ అంటేనే ముందుకు వచ్చారండి. వీళ్ళందరికీ కార్లు వచ్చు, ఆటోలు కూడా వచ్చు. సో ఏంటంటే ఆటోకి కొంచెం రాక తక్కువగా ఉందనే చెప్పాలి. ఏదో మా కారు మీద మోజుతో, కారు గొప్పగా ఉండటంతో కారుకైతే వస్తున్నారు తప్ప ఆటోలకు వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువే ఉంది. బట్ ఇప్పుడు వస్తున్నారు ఆటోకి కూడా. స్కూటీ నేర్చుకున్న వాళ్ళకి ఎలక్ట్రిక్ ఆటోలు చాలా ఫాస్ట్గా వస్తాయండి, వారం రోజుల్లో వచ్చేస్తుంది. స్కూటీ లైసెన్సులు అంటే స్కూటీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆటోలు చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఆటో పట్టుకుంటే మినిమం 15,000 జీతంతో స్టార్ట్. ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటో వాళ్ళని కూడా మేము గతంలో 20-25 వేలకు కూడా ఇచ్చి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. బట్ నిలకడగా వాళ్ళు లేరు. సో ఇప్పుడు వస్తున్నారు, ఎంతో మంది వస్తున్నారు, మేము నేర్చుకుంటాము. లైసెన్సులు చాలా మందికి లేవు. సో లైసెన్స్ సపోర్ట్ చేస్తూ లైసెన్సులు ఉండాలని కూడా చెప్తున్నాము. అవన్నీ వెనకాల కంపెనీ గైడ్ లైన్స్తో వీళ్ళకి గైడ్ చేసి వాళ్ళకి ప్రోత్సహిస్తూ నమ్మకాన్ని కలగజేస్తూ సొసైటీలో కూడా ఉమెన్ డ్రైవర్స్ రావాలి. అది ఉమెన్స్ కోసమే కావాలి. ఇక్కడ మనం చూడొచ్చు 30 మందికి పైగా ఉమెన్స్ డ్రైవర్స్ అయితే ఉన్నారు. కేవలం ఉమెన్స్ కి మాత్రమే, ఇందులో ఆటోలు అయినా 2 వీలర్ 4 వీలర్ మహిళలకు మాత్రం వీళ్ళు 24 అవర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. మనతో పాటు ఇక్కడ మహిళా డ్రైవర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఎన్ని రోజులు పట్టింది అనేది కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టార్టింగ్ వచ్చేటప్పుడు అసలు కార్ డ్రైవింగ్ రాదండి. ఇక్కడ జాయిన్ అయ్యాక 45 days లో ఫుల్ గా బాగా వచ్చింది. కార్ డ్రైవింగ్ చేస్తారు? కార్ డ్రైవింగ్ అండ్ ఆటో కూడా తీస్తానండి. ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నాను. ఫస్ట్ అయితే ఏమీ రాదండి. 45 days లో నేనైతే ఆటో, కారు 2 నేర్చుకున్నాను. బాగా ఎక్స్పర్ట్లు ఉన్నారండి. వాళ్ళైతే చాలా జాగ్రత్తలు చెప్పే విధానం చాలా నెమ్మదిగా చెప్తున్నారండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీ పక్క నుంచి మగవాళ్ళు కూడా ఆటోలు నడపడం మనం చూసాం. ఫస్ట్ టైం మీరు మహిళలు కూడా వస్తున్నారు. మరి మీ పక్క నుంచి వాళ్ళు వెళ్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా అనిపిస్తుంది. వాళ్ళతో పోటీగా మనం ఏం తక్కువ కాదు, మనం తీయగలుగుతున్నాం చాలా గర్వంగా చెప్పుకో. అది రాధికా మేడం పుణ్యం వల్ల మేమైతే చేయగలుగుతాం. మాకు ఈ ఉపాధి కల్పించినందుకు రాధికా మేడం నిజంగా మేము రుణపడి ఉంటాం. మేడం మీరేం వెహికల్ నడుపుతారు మేడం? నేను టాక్సీ, కార్ డ్రైవర్ అండ్ ఇన్స్ట్రక్టర్ కూడా సార్. ఇది ఉమెన్స్ కోసం అని పెట్టారని మేము అందరూ ఉమెన్స్ జాయిన్ అవ్వడం జరిగింది సార్. మా ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ గా ఆడవాళ్ళతో ఉద్యోగం చేయడం, ఆడవాళ్ళని తీసుకువెళ్ళడం, స్కూల్ పిల్లల్ని కూడా మేము తీసుకెళ్తున్నాం సార్. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా ఆడవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాబ్ చేయాలి, ఇంట్లో ఉండిపోకండి, దయచేసి ముందడుగు వేయండి. ఆడవాళ్ళకి సపోర్ట్ గా
ఆడవాళ్ళ సెక్యూరిటీగా ముందుకు రావాలని కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి మేడం, ఒక మహిళలుగా ఈ రోజు ఒక ఆటోలు కానీ 4 వీలర్స్ కానీ మహిళలందరూ కూడా ముందుకు వచ్చి ఇలా నడుపుతుంటే ఒక మహిళగా మీకు ఏమనిపిస్తుంది? అన్నిటికన్నా ముందుగా ఫిమేల్ రైట్స్ అయిన సంస్థకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు గాజువాక శాసనసభ్యులైనటువంటి మా పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇది ఓపెన్ చేయటం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నామండి, మహిళలు అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తున్నారు. పురుషులకి ఏమాత్రం కూడా తక్కువ లేదు అని నిరూపించుకుంటున్నారు. ఎందుకంటే మనకి క్రీడా రంగంలో కానీ లేదంటే ఏ రంగంలో అయినా సరే, ఒక డాక్టర్స్ కానీ ఏ టీచర్స్ కానీ ఏ విధంగా చూసుకున్నా సరే మహిళలు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకుంటున్నారు. అంతరిక్షానికి కూడా వెళ్ళగలుగుతున్నారు. కానీ సాయంత్రం అయితే మాత్రం ఇంటికి సేఫ్టీగా వెళ్ళలేకపోతున్నారు అన్నమాట. అలాంటి సేఫ్టీ గురించి ఈరోజు ఈ సంస్థ ఏదైతే ఫెమే రైట్స్ ఉందో అది ఆ సంస్థ ఈరోజు మహిళల గురించి చాలా ఆలోచించి ఒక అంటే ఓన్లీ మహిళలకే ఉపయోగించుకునేలాగా చక్కగా ఆటోలను కానీ కార్లను కానీ నెక్స్ట్ బైకులు స్కూటీస్ అన్ని రకాలుగా కూడా వెహికల్స్ మహిళల గురించి అరేంజ్ చేస్తున్నారు. సో అందరికీ కూడా ఈ ఫిమేల్ రైట్స్ ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంటిలో ఉన్న గృహిణులతో పాటు ఉన్నత శిఖరాలకు ఎదిగిన మహిళలు కూడా చిన్న చిన్న అంశాలకి కూడా డిసప్పాయింట్ అయిపోతున్న ఈ రోజుల్లోని ఇక్కడ మనం చూడొచ్చు 30 మందికి పైగా ఉమెన్స్ డ్రైవర్స్ ఈ రోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితులు ప్రస్తుతం మనకు విశాఖలో కనిపిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.